హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే సహస్ర అలాగే పద్మాక్షి ఇద్దరు కలిసి లక్ష్మి దగ్గరికి వస్తారు కదా. యమున వసుధ కూడా వస్తారు. ఇక అప్పుడే పద్మాక్షి చాలా కోపంగా, ఏంటే నా కూతుర్ని ఏం చేయాలి అనుకుంటున్నావు, నా కూతురు జీవితాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావో చెప్పు అని పద్మాక్షి కోపంగా అరవటంతో లక్ష్మి ఇలా అంటుంది, అయ్యో అమ్మ, ఇందులో మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, కానీ మీరు ఆలోచించే దాంట్లో కొంచెం కరెక్ట్గా లేదమ్మా. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మీకు విహారీ గారు చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను. నేను గదిలో ఉన్నప్పుడు విహారీ గారు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు, అంతే. బయట నుంచి ఎవరో డోర్ లాక్ చేశారు. చాలా ట్రై చేశాము కానీ డోర్ రాలేదమ్మా, అంతే. అక్కడ ఏ తప్పు జరగలేదు, అంతే అమ్మా. ఇంకా మీరు తప్పుగా ఆలోచించొద్దు, అనుకోకుండా జరిగిన పొరపాటది అని అంటే, అనుకోకుండా జరిగినా అనుకొని జరిగినా నువ్వు ఇంట్లోకి వచ్చాక చాలా గొడవలు జరుగుతున్నాయి, నీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది. చూడండి, ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను, అంటే అమ్మ నేను చేసిన తప్పేమీ లేదమ్మా అని అంటూ లక్ష్మి చెప్తే, ప్రతి దానికి సమాధానం చెప్తావేంటే, నువ్వు నోరు మూసుకొని పడుండు అని అంటూ ఉంటుంది. ఇక మీదట నా వల్ల ఏ తప్పు జరగదమ్మా అంటే, ఇలాగే అంటావు కానీ ప్రతిసారి నీ వల్లే తప్పు జరుగుతుంది, నువ్వు ఏదో ఒకటి చేసేస్తున్నావు అని పద్మాక్షి అంటుంది. 10 బెలూన్ల మధ్యన ఒక గుండు ఉంటే ఏమవుతుంది అవుతాయి అని ఏంటో సీరియస్గా అంటుంది. నువ్వు ఆ గుండు పిన్ను లాంటి దానివి, ఇంతమందిలో గొడవలు చేసింది నువ్వే. ఇంకొకసారి నా కూతురు విషయంలో, నా అల్లుడి విషయంలో ఏమైనా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను అని చాలా సీరియస్గా తిట్టేసి అక్కడి నుంచి పద్మాక్షి పద సహస్ర అనేసి వెళ్ళిపోతుంది. ఇక యమున చాలా బాధపడుతూ లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అమ్మ లక్ష్మి, నేను వీళ్ళందరి తరపున క్షమాపణ చెప్తున్నానమ్మా అంటే, అయ్యో అమ్మ మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు నాకు అని అంటూ లక్ష్మి అంటే, ఎందుకంటే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీకు ప్రతిసారి బాధ పెడుతున్నాను, ప్రతి క్షణం ఎవరో ఒకరు నిన్ను తిడుతూనే ఉన్నారు, ఎవరో ఒకరు నిన్ను బాధ పెట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, అందుకు నేను కొడుతున్నానమ్మా. అయినా ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు, అయినా నీ తప్పేమీ లేకపోయినా ప్రతిసారి నువ్వు మాటలు పడుతూనే ఉన్నావు, నా వల్ల నువ్వు ఇవన్నీ భరిస్తున్నావు కదా అని అంటూ యమున అంటే, అప్పుడే ఇలా అంటుంది, అదేం కాదమ్మా, నువ్వు బాధ పెట్టావని, నీ వల్ల నాకేం కాదు, కాకపోతే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే బాధ తప్ప ఏమీ లేదు, అక్కడ జరిగింది ఏదో ఆలోచించరు అని అంటూ, అయినా ఇలాంటివి అన్నీ నాకు అలవాటైపోయాయిలేమ్మా, నువ్వెందుకు బాధపడతావు అని లక్ష్మి అంటే, లక్ష్మి హాయ్ అంటే, ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా, నువ్వు ఏ తప్పు చేసావని నీ మీద ఇన్ని నిందలు ఇన్ని మాటలు పడుతూ ఉంటే నాకే బాధగా అనిపిస్తుంది, అలాంటిది నీకు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలనమ్మా అని అంటే, ఇంకా అప్పుడే వదిలేసేయండమ్మా, ఇవన్నీ పట్టించుకోకండి, మీరు ఆలోచిస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది, ఇవేవి ఆలోచించకండి అంటే, ఇప్పుడు కూడా నా ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నావా లక్ష్మి, నీ అంత మంచిది ఎవరు ఉండరు, కానీ నీ మంచితనం వాళ్ళకి అర్థం కావట్లేదు అనేసి ఏం చేస్తాం, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అనేసి చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ, అమ్మ నేను వెళ్ళిపోవాలంటే నాకు 2 నిమిషాలు పట్టదు, కాకపోతే మీరు ఏమైపోతారో అనే బాధ, అంతా చుట్టూ నీ వాళ్ళే ఉన్నారు, కానీ నిన్ను సూటిపోటి మాటలతో నిన్ను హింసించి చంపుతున్నారు, మీకు జాగ్రత్త లేకుండా పోయింది, ఇంట్లో మీకు చాలా దారుణంగా అవమానం జరుగుతుంది, అసలు టైంకి తినరు, మందులు వేసుకోరు, కనీసం నేనుంటే ఆ పనులన్నా చేస్తానని మీకు తోడుగా ఉంటున్నానే తప్ప ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేనే లేదమ్మా అని లక్ష్మి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఇంకా ఇలా అనుకుంటుంది, నాన్నకి కూడా పరిస్థితి బాగాలేదు, ఈ కొద్ది రోజుల్లోనే డబ్బు సర్దుబాటు అవుతుందో అవ్వదో అని కంగారుగా ఉంది అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ మావయ్యతో మాట్లాడుతుంది, మావయ్య డబ్బులు సర్దుబాటు అయ్యాయా నాన్న కోసం అంటే, లేదమ్మా లక్ష్మి, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, అన్ని లక్షలంటే ఎవరి వల్ల కావట్లేదు, అందరినీ కూడా నేను అడిగి చూస్తున్నాను, కానీ సర్దుబాటు అవ్వట్లేదమ్మా, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని ఏంటో, ఇంకా దొరికేలా లేవమ్మా, అంత అమౌంట్ కుదరదనుకుంటా అనేసి ఫోన్ పెట్టేస్తాడు. లక్ష్మి బాధపడుతూ, అయ్యో నాన్న, నేను కాపాడుకోగలుగుతానా లేదా అని భయంగా ఉంది నాన్న,
నీకు ఇంత పెద్ద సమస్య వస్తే నీ దగ్గర లేకుండా నీ నీ చుట్టూ నేను ఉండకుండా చూసావా, ఇక్కడే ఉన్నా, నీకు దగ్గరగా లేను అనే బాధ చాలా తొలిచేస్తుంది నాకు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తే ఇక్కడే ఉన్నానని తెలిసిపోతుంది, నా పరిస్థితి గురించి నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నీకు డబ్బు కట్టాలి నా వల్ల ఈ డబ్బుని నేను సర్దుబాటు చేస్తానా లేదా అని చాలా భయంగా ఉంది నాకు అని లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంటి దగ్గర లక్ష్మి వాళ్ళ నాన్న బయట నుంచని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే గౌరీ వచ్చి, ఏంటయ్యా ఎక్కడివి నిలబడ్డావేంటి, ఇలా రండి అని అంటూ పిలిచినా సరే వెళ్లకుండా అక్కడే ఉండి బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గౌరీ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా పిలిచినా పలకకుండా ఇలా నిలబడ్డావు అని మొహం చూసేసరికి ఏడుస్తూ ఉంటాడు. అతన్ని చూసి గౌరీ అంటుంది, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏం జరిగిందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ కన్నీళ్ళేంటి అని గౌరీ బాధగా అడిగితే, లక్ష్మి కోసం బాధపడుతున్నానే అంతే అని అంటే, లక్ష్మి కోసమా, దానికోసం ఎందుకు బాధపడుతున్నావయ్యా అంటే, కనకాన్ని చూడక చాలా రోజులైపోయింది, అయినా కనకం అంటే నా కన్న తల్లిలాగా, నా తల్లిని చూసుకోక ఎన్ని రోజులైందో, దగ్గర లేకుండా పోయింది కదా, అందుకే ఎందుకో బాధగా అనిపిస్తుంది, గుర్తొస్తే చాలా బాధగా అనిపిస్తుంది నాకు అని అంటూ చెప్పేసరికి, అదేంటయ్యా దాని గురించి తలుచుకొని ఇలా బాధపడి ఏడవటం ఎందుకు, ఏడవద్దయ్యా, అది సంతోషంగానే ఉంది కదా అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజు వస్తుంది. రాజు వచ్చి, ఎందుకు పెద్దనాన్న బాధపడుతున్నారు, కనకం గురించి అయితే మీరు కనకాన్ని మాట్లాడొచ్చు కదా, కనకాన్ని మీరు పిలిచొచ్చు కదా అని అంటే, కనకం ఇక్కడికి రావాలంటే మన చుట్టుపక్కలే లేదు కదమ్మా, అది అమెరికాలో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే లక్షలు ఖర్చుతాయి, అన్ని లక్షలు పెట్టి లక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందమ్మా, తను రావాలంటే చాలా కష్టం అవుతుంది, అయినా ఏదో దగ్గరలోనే ఉంది అని నేనైనా వెళ్ళి చూసొచ్చేవాడిని, నాకు వెళ్ళటం కుదరదు, దానికి రావటం కుదరదు, మరి అలాంటప్పుడు ఎలాగమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటే, ఊరుకో అయ్యా బాధపడుకు అని అంటూ ఓదారిస్తే ఇంకా లోపలికి బాధగా వెళ్ళిపోతాడు. తనలా వెళ్ళిపోయేసరికి ఇంకా అప్పుడే వేరే అతను వస్తాడు. అమ్మ గౌరీ, నువ్వు డబ్బులు అడిగావు కదమ్మా, అన్ని డబ్బులు సర్దుబాటు అవ్వట్లేదమ్మా, ఏం చేయాలో తెలియట్లేదు, నాకు సంబంధించిన వాళ్ళందరినీ అడిగాను, చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ అంత అమౌంట్ అంటే ఎవరు కుదరలేదు లేదు అని చెప్తున్నారమ్మా, ఏం చేయాలో తెలియట్లేదమ్మా అని అంటూ చెప్తాడు. ఇంకా నన్ను క్షమించమ్మా, డబ్బులు చేయలేకపోయాను అనేసి వెళ్ళిపోతే ఇక అప్పుడే రాజీ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. గౌరీ ఏడుస్తూ, అయ్యో ఆయనకి కనీసం ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం రాజీ అని అంటూ బాధపడుతూ ఇంకా గౌరీ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ గది దగ్గరికి అంబిక వచ్చేస్తూ ఉంటుంది. ఫైల్స్ చేతిలో పట్టుకొని అక్కడి నుంచి వస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, విహారీ ఈరోజు నీ పని అవుటే, నీ దగ్గరికి వచ్చి నీ చేత సంతకాలు పెట్టించుకొని నీకు చిల్లి గవ్వ కూడా లేకుండా చేస్తా అని అనుకుంటూ ఉండగానే ఇక లక్ష్మి వెనక నుంచి జ్యూస్ తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అంబిక మాటలు వింటుంది. అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అంబికకి సుభాష్ కాల్ చేస్తాడు. సుభాష్ ఫోన్ చేసి ఇలా అడుగుతాడు, అంబిక ఏంటి విహారీ దగ్గర మనం అనుకున్న పని చేసేసావా అంటే, లేదు సుభాష్, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా, జస్ట్ ఫైల్స్ మీద సంతకం చేపిస్తే సరిపోతుంది అంటే, ఇన్ని రోజులు మనం అనుకున్నది నువ్వు నెరవేర్చాల్సిందే అని అంటే, అదే ప్రయత్నంలో ఉన్నాను సుభాష్, వాడి దగ్గర డబ్బులు మొత్తం లాక్కునే ప్రయత్నం అంటే, ఆస్తి మొత్తం అన్ని పేరు ప్రతిష్ట ఆస్తి మొత్తం అన్నీ లాగేసుకుంటాను, వాడి వేలితో వాడి కన్ను పొడుచుకునేలా చేస్తాను, ఇప్పుడు ఆ ఫైల్స్ తీసుకొని విహారీ దగ్గరికి వెళ్తున్నాను అని నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే ఆ మాటలు విన్న లక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటిది, విహారీ గారి మీద అంబిక ఇంత కుట్ర చేస్తుందా, ఏంటి సొంత మనుషులు అయ్యుండి సొంత వాళ్ళు అయ్యుండి ఎందుకు ఇలా చేయాలి అనుకుంటున్నారు అని లక్ష్మి కంగారు పడుతూ అంబికనే చూస్తూ ఉంటుంది. వస్తున్నా విహారీ, నీ చేత ఈ సంతకాలు పెట్టించుకొని నీకు ఆస్తి మొత్తం లేకుండా చేస్తా, నిన్ను ఎలా చేస్తానో చూడు అనేసి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. లక్ష్మి కంగారు పడుతూ, అమ్మో విహారీ గారు తెలియకుండా ఇప్పుడు సంతకాలు పెట్టేస్తే మాత్రం ఇక ఏదో చేసేసేలాగా ఉంది, నేను ఈ సంతకాలు పెట్టకుండా ఆపాలి అని లక్ష్మి అనుకుంటుంది. అంబిక అలా వెళ్తూ ఉంటే చాటుగా దాక్కుంటుంది లక్ష్మి. అంబిక లోపలికి వెళ్ళిపోతుంది విహారీ దగ్గరికి. అప్పుడు మెల్లగా లక్ష్మి కూడా వచ్చేస్తుంది. విహారీ దగ్గరికి వచ్చి, అంబిక విహారీ కొన్ని ఫైల్స్ మీద సంతకం చేయాలి, ఆఫీస్ ఫైల్స్ మీద అంటే, సరే అత్త తీసుకురా ఇలా కూర్చో అని అంటూ కూర్చోబెట్టి మరీ సంతకాలు పెడుతూ ఉంటాడు.
అప్పుడే లక్ష్మి గుమ్మం దగ్గరికి వస్తుంది. ఇక ఎలా ఆపాలి, విహారి గారు సంతకాలు పెట్టేస్తున్నారు, అవి పెట్టకుండా ఎలా ఆపాలి అని చూస్తూ అటు ఇటు చూస్తూ ఆలోచిస్తే ముందర జ్యూస్ గ్లాస్ ఉంటుంది, అది చూస్తుంది. వెంటనే ఇలా అనుకుంటుంది, ఈ జ్యూస్ని తీసుకెళ్ళి అలా పోయాలి అని ఆలోచించుకొని నవ్వుకుంటుంది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. గడపను చూస్తుంది. దూరంగా వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా విహారి గారు అనేసి ఫాస్ట్గా వచ్చేస్తుంది. గడపకి తగిలినట్టుగా కాళ్ళు టచ్ చేసి ముందుకు పడ్డట్టుగా వచ్చి ఫాస్ట్గా వచ్చి ఆ పేపర్స్ మీద జ్యూస్ మొత్తం పడేలా చేస్తుంది లక్ష్మి. అది చూసి విహారి, అంబిక ఇద్దరు ఒకేసారి లేచి నించుంటారు. ఇక లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది కదా, కంగారు పడుతూ, అయ్యో విహారి గారు సారీ అండి చూసుకోలేదు, అంబిక గారు సారీ చూసుకోలేదు అని అంటే, ఏంటే చూసుకోలేదు, నీకు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా నువ్వు అని అంటూ లాగి కొట్టబోతుంది. విహారి చెయ్యి పట్టుకుంటాడు. ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు, ఏంటత చూసుకోకుండా తను పడేసినని చెప్తుంది కదా, మరి ఎందుకు దీన్ని అంత సీరియస్గా తీసుకొని మరీ ఇంత చిన్నదానికి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, అయినా కొట్టాలని ఆలోచన ఎందుకు వస్తుంది అత్త నీకు, జస్ట్ మనం క్యాజువల్గా మళ్ళీ ఇవి జిరాక్స్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ పేపర్స్ ప్రింట్ తీసుకొస్తే సరిపోతుంది కదా, దీనికి గొడవ ఎందుకు అత్త అని అంటూ విహారి అంటే, విహారి దీన్ని చూస్తూ ఊరికే వదిలేస్తే ఇది పిచ్చి దానిలాగా ఇలాంటి పనులే చేస్తుంది, అయినా నువ్వేంటే నీకు సరిగ్గా నడవటం చేత కదా, సరిగ్గా చూసుకోవటం రాదా అని అరుస్తూ ఉంటే విహారి అంటాడు, అదేంటత్తా అలా మాట్లాడతావు, అనుకోకుండా కాలు జరగటం చెయ్యి జరగటం ఇవన్నీ కామనే కదా, అదేదో అనుకోకుండా జరిగితే ఎందుకంత రాదంతం చేస్తున్నావు అని విహారి అంటే, విహారి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ పని మనిషిది, దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దాని ప్రతిదానికి వెనకేసుకొస్తావేంటి అంటే, లేదత్తా నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, మామూలుగా వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు కదా అంటే, మరి ఏంటిది కావాలని తను ఇలా చేస్తూ ఉంది, అసలు చిరాగ్గా ఉంది నాకు దీన్ని చూస్తుంటే అని అంటే, పోనీలే అత్త దీని గురించి వదిలేసి అవి మళ్ళీ తీసుకురా, నేను మళ్ళీ సంతకాలు చేస్తా అని విహారి చెప్పి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే లక్ష్మి అక్కడ ఉంటే, ఏంటి నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా అని అంటూ ఇలా గట్టిగా ఇలా చెంపల్ని పట్టుకొని గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది. ఎందుకే కావాలని, నేను ఏం చేస్తున్నానో తెలుసుకొని కావాలని చేసావు కదా, ఈ పేపర్స్ మీద జ్యూస్ పడేలా చేసావు కదా అని అంటూ ఉంటే, అమ్మ నేను కావాలని ఎందుకు చేస్తానమ్మా, ఒకవేళ నేను కావాలని చేసినా ఆ దేవుడికి తెలుసు కదమ్మా, ఎవరు ఏం చేస్తారో ఆ కాగితాల్లో ఏం తప్పు ఏం మిస్టేక్ ఉందో, అందుకనే ఆ జ్యూస్ దాని మీద పడేలా చేశాడేమో ఆ దేవుడు అని లక్ష్మి అంటూ ఉంటే, ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు అని ఇలా నొక్కేస్తూ ఉంటుంది. అప్పుడే విహారి వచ్చి చూస్తాడు. ఇక అది చూసి విహారి షాక్ అయిపోతాడు. లక్ష్మిని అలా చెంపల్ని నొక్కేస్తూ ఉంటే ఇక అప్పుడే అంబికని అలాగే లక్ష్మిని ఆ సిచ్యువేషన్లో చూసి విహారికి చాలా కోపం అలా లక్ష్మిని ఇలా పట్టుకొని నొక్కేస్తూ ఉంటే విహారికి కోపం వచ్చేసి అత్త అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అంబిక వదిలేస్తుంది లక్ష్మిని. అప్పుడు విహారి లోపలికి వచ్చి, అత్త ఏం చేస్తున్నావు, ఇంత చిన్నదానికి ఒక ఆడపిల్ల అసభ్యంగా నువ్వు ప్రవర్తిస్తావా, తనని ఇంత చీప్గా చేసి అలా నీచంగా చేస్తావా నువ్వు అని అంటూ విహారి కోపంగా అంటాడు. అది కాదు విహారి అని అంటే, ఏంటత్తా ఏది కాదు, అసలు నువ్వు చేసే బిహేవియర్ ఏంటత్తా, అది ఆఫ్టర్ ఆల్ పేపర్స్ అవి జిరాక్స్ తీసుకొస్తే సరిపోతుంది అని చెప్పాను నేను, అయినా సరే నువ్వు లక్ష్మి మీద చేసుకుంటున్నావు, అసలు ఏముందత్తా ఆ పేపర్స్లో అని అంటూ, ఏదైనా మిస్టేక్ ఉందా, ఏదైనా కావాలని ఏదైనా చేసేందా, ఎందుకు అంతలా అది చేస్తున్నావు అంటే అంత టెన్షన్ పడదు, ఇంకా పేపర్స్ని ఇక్కడ చూసేస్తాడని భయపడి, అదేం లేదులే విహారి అని అంటూ ఉంటే, మరి నేనేం చెప్పానత్తా, ఏం లేకపోతే చిన్నదానికి ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నావు అంటే, సరేలే విహారి చిన్న విషయం కదా మళ్ళీ తీసుకుంటే వస్తుంది, చూసి చూడనట్టు పోతానులే అనేసి ఇంకా అంబిక ఆ పేపర్స్ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.